లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 12వ తారీఖు. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుట. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. ప్రజల మీద దాడి చేయడానికి సాతానుడు ఉపయోగించే విధానాలలో ఒకటి అన్ని రకముల భయములను కలిగించడం. అయితే మీరు అడుగక మునిపే మీకేమి కావాల్సి ఉన్నదో మీ పరలోకపు తండ్రికి తెలియను అని బైబిల్ చెప్పుచున్నది. కొంతమంది ఎల్లప్పుడూ చింతిస్తూనే ఉంటారు. చింత అనేది సోలిపోయిన భావము. అది విశ్వాసము లేనట్లు చూపిస్తుంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరని బైబిల్ చెప్పుచున్నది. తన సాధారణ విధులను నమ్మకముగా చేయని వాడు క్రైస్తవుడు కాదు. ఇతరులు చూడాలని తన విధులు చేసేటివాడు క్రైస్తవుడు కాదు. గ్లాడిస్ ఐల్వార్ట్ అను చైనాలో సేవ చేసిన ఒక మిషనరీ అమ్మగారి జీవితం చదివితిని. చైనా వెళ్ళడానికి అతి తక్కువ వెలగల టిక్కెట్ ఇవ్వమని అడిగినప్పుడు ఆ అధికారి, నీకు మేమెప్పుడు టిక్కెట్ ఇవ్వము, అక్కడ యుద్ధము జరుగుచున్నది, మేము నిన్ను పంపిస్తే అక్కడ నీవు చనిపోతావు అన్నాడు. టిక్కెట్ ఖరీదు 47 పౌండ్లు అయినప్పటికీ ఆమె దగ్గర 3 పౌండ్లు మాత్రమే ఉన్నది. ఇప్పుడు నా దగ్గర 3 పౌండ్లు తీసుకుని టిక్కెట్ ఇవ్వండి, మిగతా 44 పౌండ్లు వంతుల వారీగా కట్టగలను అని ఆమె అడుగగా, టిక్కెట్ ఇవ్వనన్న అధికారి మొత్తం డబ్బు చెల్లించాక టిక్కెట్ ఇచ్చాడు. దాని కొరకు ఆమె చిన్న చిన్న పనులు చేసి కట్టినది. చివరకు చైనా చేరేసరికి ఆమెను తరిమివేయడానికి మట్టి బురద చల్లి అవమానించారు. అయినా ఆమె పట్టు విడవక ప్రజల వద్దకు వెళ్ళింది. ఆమె తన ఇంటిని ఒక వసతి గృహముగా చేసినా ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేదు. మిషనరీలను తెల్ల దెయ్యములు అని పిలుస్తూ అందరూ దూరముగా పోయేవారు. ఆ దారి వెంట వెళ్లే బాటసారులను ఆపి అలసిపోయిన గుర్రములను తన వసతి గృహము దగ్గరకు తెచ్చినప్పుడవి ఆ రాత్రంతా అక్కడ ఉండి సేద తీర్చుకునేవి. అయితే బాటసారులకు ఆహారాన్ని సమకూర్చి యేసుని గూర్చి సువార్త చెప్పేది. ఇదంతా యేసు వారి కొరకు చేస్తున్నాడని చెప్పేది. త్వరలోనే ఆ వసతి గృహమును గూర్చి అందరికీ తెలిసిపోయింది. అయితే అక్కడ యుద్ధము మొదలు కాగా సుమారు 200 మంది అనాథ పిల్లలతో ఆ దేశాన్ని నుండి పారిపోయినది. ఎంత విశ్వాసము! నీ బలహీనతలను, నీ పరిమితి పరిస్థితులను చూచి భయపడవద్దు. దేవునిని ఎరిగిన వాడవైతే ఆయన కొరకు గొప్ప కార్యములు చేయగలవు. జాషువా డానియల్ గారు.